మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ కులం ఉన్నదాన్ని 100% గుర్తించే పార్టీ. కులగణనను వ్యతిరేకించే పార్టీ కాదు మా పార్టీ. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్. కానీ డ్రామా కంపెనీ లాగా నడపకంటున్నది. నేను 100 సార్లు చెప్పిన, మళ్ళీ చెప్పిపోతున్నాను. కులగణన దేశవ్యాప్తంగా చేపట్టే ఆస్కారం లేదు, చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లంబాడా ఉంది, మా దగ్గర లంబాడా ఎస్టీ, లంబాడా మహారాష్ట్రలో బీసీ, కర్ణాటకలో లంబాడా ఎస్సీ. లంబాడాను దేశవ్యాప్తంగా నువ్వు కులగణన చేస్తే ఎట్లా చేర్చాలనే నీకు జ్ఞానం ఉందా? రజక ఇక్కడ బీసీ, రజక కర్ణాటకలో ఎస్సీ, ఎట్లా చేస్తావు? తెలంగాణ రెడ్డిలు ఓసీ, కర్ణాటక పోతే బీసీ. కమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఓసీ, కర్ణాటక పోతే బీసీ. ఇలా మత్స్యకారులు ఇక్కడ బీసీ, మత్స్యకారులు యూపీ పోతే ఎస్సీ. ఇట్లా అనేక రకాల వైవిధ్యాలు ఉన్నాయండి. అసలు ఏమైనా జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతారా? అర్థం చేసుకుంటారా? భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదు, కానీ డ్రామా పద్ధతిని మాత్రమే వ్యతిరేకిస్తుంది. నేను ఒక 2 విషయాలు అడుగుతున్నా ఇవాళ వీళ్ళ నిజాయితీ గురించి. సరే, కేసీఆర్ అది అంతమైపోయింది, దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం ప్రగల్భాలు పలికింది? మేము వస్తే కులగణన చేపడతాం. రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా ఒక మాట మాట్లాడి, తెలంగాణలో మేము కులగణన చేసినాం, 90% అణగారిన వర్గాల ప్రజలకు నిలయం తెలంగాణ అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చేస్తారు. అసలు దేశవ్యాప్తంగా చేసే ఆస్కారం ఉందా? ఫస్ట్ నీకు అవగాహన ఉందా? ఒకటి. రెండవది, ఎస్సీల జనాభా 15 నుంచి 17.5%, 17.6% పెరిగిందన్నావు. ఎస్టీల జనాభా 9% అనుకున్న దాన్ని ఇలా 10.5% అని చెప్తున్నావు. 2, బీసీల జనాభా గతంలో 52% ఉంటే ఇలా 46% అని చెప్పినావు. ఈ రాష్ట్రం మొత్తంలో ఒక బీసీల జనాభా తగ్గిపోతుందా? 2, ఒకవేళ అంటే చట్టబద్ధత ఉందా? నువ్వు చేస్తున్న కుల జనగణనకు చట్టబద్ధత ఉందా? దానికి కూడా శాంటిటీ ఏంది? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నువ్వు శుద్ధపూసవాయి మంచిగా జరిగితే మళ్ళీ ఎందుకు 10 రోజులు ఎక్స్టెన్షన్ చేసినావు? నీకున్న నిజాయితీ ఏంది? దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ ఎడ్డోళ్ళు అనుకుంటారు, రేవంత్ రెడ్డికి అర్థం కానట్టున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడతా, కానీ అధికారం ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడవదనే విషయం ఇప్పుడు అర్థమైపోయింది. ఇవాళ అది ఫెయిల్యూర్ అనడానికి, విఫలం చెందింది అనడానికి రెండవసారి మళ్ళీ కులగణన చేపట్టడమే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యం. ఇట్లాంటి పిచ్చి పని భారతీయ జనతా పార్టీని అంగీకరించదు. నేను అడుగుతున్నా, చట్టబద్ధత కల్పించి ప్రాపర్ పద్ధతిలో సర్వే చేసి, ఇవాళ తమిళనాడులో ఎట్లయితే మా సోషల్ స్టేటస్ ఇది, మా సామాజిక నేపథ్యం ఇది అని చెప్పి ఎట్లా చేసుకుందో, బీహార్లో ఎట్లా చేస్తున్నారో, మహారాష్ట్రలో ఎట్లా చేస్తున్నారో, తెలంగాణలో కూడా గట్టే చేయి తప్ప నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయలేవు మా బాబు, గుర్తుపెట్టుకో. ఇలా ఏం మాట్లాడతాడు? 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు. ఇప్పుడేమంటాడు? అప్పుడప్పుడు ఇది చట్టబద్ధంగా అమలయ్యేటట్టు లేదు, పార్టీల పరంగా నువ్వెవడివి? అసలు నువ్వెవడి? ఒక పార్టీ 60% ఇస్తుంది కావచ్చు, ఒక శాతం మొత్తం 100% ఇస్తుంది కావచ్చు, నువ్వు చెప్పాలి దానికి. ఎందుకంటే కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కులగణన విషయంలో ఇప్పుడు నేను చెప్తున్నది వాస్తవం. దేశవ్యాప్తంగా కులగణన ఒకే పద్ధతిలో ఉండదు కాబట్టి, ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి తప్పకుండా చేసి తీరవలసిందే. దాని ప్రకారంగా రిజర్వేషన్ పెట్టాల్సిందే, ఎన్నికలు జరపాల్సిందే, లేకపోతే నీ భర్తం పట్టాల్సిందే. ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఐపీఎస్ ఆఫీసర్ అయితే 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుందండి. 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. రాజకీయ పార్టీ 5 ఏళ్ళు మాత్రమే అధికారం నడుపుతుంది, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎనీ ప్రజాప్రతినిధి, ఒక ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ, అన్నీ 5 సంవత్సరాలు. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడుని చూసిండ్రు, వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిండ్రు, వాళ్ళు రోషయ్య గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ గారిని చూసిండ్రు, మొన్న దాకా కేసీఆర్ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, యథా రాజా తదా ప్రజ. నువ్వు చక్కగా ఉంటే, నువ్వు పనివంతునివైతే, నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతుల్లాగా పనిచేస్తారు, శుద్ధపూసలాగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా లేకుండా వాళ్ళని శుద్ధపూస అంటే ఎట్లయితుంది? యథా ప్రజా తదా రాజ కాదు సుమా, యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లా ఉంటారో వాళ్ళంటే పనిచేస్తారు.
కేసీఆర్ ఆనాడు లోపడేవాడిని లోపడేసిండు రాజు, ఈ భూమిని ఇచ్చేవాడిని ఇచ్చేసిండు, చట్టం లేదు పాడలేదు. నేను చాలాసార్లు హెచ్చరించాను. అందుకని ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మీరు 30-35 సంవత్సరాల సర్వీస్లో ఉండేవాళ్ళు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రులు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా మీ బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తించండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి, బానిసలక్క పనిచేయకండి అని చెప్తాను. ఇవాళ చూసిన ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన మాట ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక మంత్రి చెప్తే లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద చెప్తే నో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది నేను చేయలేను అని ఒక కలెక్టర్ చెప్పిండు. ఆ కలెక్టర్ను పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు. ఆ కలెక్టర్ ఎస్ బాస్ అని ఆయన ఇంకేం చేసిండు, ఇది ఎట్లా చేసుకోవాలనో దానికి ఒక మార్గాన్ని చూపించిండు. ఇవాళ పేపర్లో రాసిండు. ఆంధ్రజ్యోతి పత్రిక తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్ను కాపాడడం కోసం పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండే పత్రిక. ఆ పత్రిక ఇవాళ చెప్పిన మాట ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ అక్రమమైన పని చేయకపోతే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ నేర్చుకొని ఆ అక్రమం పనిని ఎట్లా చేసుకోవాలనో చట్టం నుంచి ఎట్లా బయటపడేనో చేసిందంటే అంటే ఎంత నిబద్ధత ఉంది ప్రభుత్వానికి, నిజాయితీ ఉంది ప్రభుత్వానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది. అరే నువ్వు నిజంగా గొప్పోడు, ఇలా గుటకాలు నడవదు, గుడాంబ నడవదు, దుర్మార్గం ఆగుతుంది అంతే. ప్రభుత్వం చాలా పెద్దది, గుర్తుపెట్టుకో. ప్రభుత్వం అనుకున్నాడు ఇంచు కూడా కదలదు. ప్రభుత్వం అనుకున్నాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు. మొన్న నేను పోయిన ఒక అటాక్ అయింది చూసింది మీరు. అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు, ప్రజలకు చట్టాల మీద విశ్వాసం సలగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతినిధులు ఏం చేయాలి చెప్పండి, ఇంకా పని చేస్తాడు. అందుకనే నేను ఒకటే అంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సిన అక్కడ ఉన్నది, దృష్టి పెట్టాల్సిన అక్కడ ఉంది. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారు సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయని చెప్పండి. ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది, తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం, ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండే గౌరవం వేరు. మీరు ఎంతో మేధో సంపన్నులు, ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రు, ఎందుకు దాని గౌరవాన్ని తగ్గిస్తారని నేను కూడా అంటున్నా. వరకు ఆపాలని చెప్పి మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇవాళ నేను వాటిగా ప్రెస్ మీట్ పెట్టలే, గడ్కరీ గారికి ఒక ఉత్తరం రాయబోతున్నా, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తరం రాయబోతున్నా. తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన మీరు రంగంలోకి దిగండి, రైతాంగంతో చర్చలు జరపండి, ఫీల్డ్ విజిట్ చేయండి, యాక్చువల్ రేట్లు ఏందో తేల్చండి, వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పేయండి. కానీ గుంజుకునే అధికారం నీకు ఎవడిచ్చిండు చెప్పండి. అప్పటిదాకా మేము కూడా వాళ్ళు ఎంబడి ఉంటాం. ఒక అధికార పార్టీ ఎంపీ అయి ఉండి కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు మా స్పీకర్ గారు సపోర్ట్ కొట్టించిందంటే ప్రతిపక్ష పార్టీలు విఫలమైనవి, ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరు, రైతుల సమస్యలు పట్టించుకుంటలేరు, మా సభ్యుడు ప్రస్తావించిందని చెప్పి అప్రిషియేట్ చేసాడు. మీకు ఐడియా ఉండాలి, సపోర్ట్ కొట్టించాడు స్పీకర్ గారు. గది మా కల్చర్. మాకు ప్రజల పక్షాలు ఉండాలని కోరుకుంటాం తప్ప ప్రజలకు అన్యాయం చేయాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం కాదు, గవర్నమెంట్ కాదు ఇది. ఆఫ్టర్ ఆల్ మా ఇంటికి ఇస్తామా మేము? ఇప్పుడు నేషనల్ హైవే పడుతుంది, అభివృద్ధి అవుతుంది, అటుపక్క ఇటుపక్క రేట్లు పెరుగుతాయి, కానీ కోల్పోయిన బతికేంది, ఎందుకు త్యాగం చేయాలి? అక్కడక్కడ గవర్నమెంట్ భూములు ఉంటాయి, అలైన్మెంట్ మార్చుకోవాలి. అసైన్మెంట్ భూములకు కూడా సేమ్ కంపెన్సేషన్ ఇవ్వమంటున్నాం మేము. అసైన్మెంట్ భూములకు కూడా ఏదో ఈ గవర్నమెంట్దే కదా, మీ తాత జాగిరా ఇచ్చినావు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా సాగు చేసుకున్నప్పుడు అది వాళ్ళ ఓన్ భూమి అవుతుంది. అది టెక్నికల్గా ఒకరికి అమ్ముకునే అధికారం లేకపోవచ్చు, కానీ 40 ఏళ్ళుగా 50 ఏళ్ళ క్రితం ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు వాళ్ళ సొంత భూములు అవి.